భారతదేశంలో రకరకాల కళలు అన్నీ మెల్లిమెల్లిగా అంతరించిపోతూ వస్తున్నాయి. కానీ తోలుబొమ్మలాట మాత్రం మనకి ఈ సినిమాలలో అని ఆడని ఈడని కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ. కానీ చాలా తగ్గిపోయాయి. స్క్రీన్స్ వచ్చిన తర్వాత ఎవరు తోలుబొమ్మలాటని అసలు చూడట్లేదు. ఈ రోజుల్లో మన గల్లీలో వచ్చి ఊరు మధ్యలో పెట్టి పిలిస్తే అందరు వచ్చి తోలుబొమ్మల ఆటలను చూసేవారు. ఆ గంట ఆ 2 గంటలు చిన్నపిల్లలు పడుకునేవారు, పెద్దలు చూసి వెళ్ళేవారు. అదంతా చాలా అందంగా ఉండేది ఆ రోజుల్లో ఊర్లల్లో. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకంటే మనం ఇట్లా చిటికేస్తే మన కళ్ళ ముందు స్క్రీన్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు. అయితే మనతో పాటు అప్పట్లో తోలుబొమ్మలు ఆడిపించే వాళ్ళు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఎన్ని ఇయర్స్ అవుతుంది చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరతరాల నుండి చేస్తున్నారంట. ఒకసారి కనుక్కుందాం ఎప్పటి నుండి స్టార్ట్ అయింది ఇదంతా. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము నర్సాపేట అండి. మీ పేరు? పల్నాడు జిల్లా. నా పేరు వనపర్తి దుర్గారావు. ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు తోలుబొమ్మల ఆట చేయడం? 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. ఓకే. మీ కుటుంబం మొత్తం మీ తరాల నుండి? మా వంశ పారంపర్యంగా ఇక్కడ చేస్తున్నాం. మా పూర్వీకులు మహారాష్ట్ర నుంచి వచ్చారండి. ఎప్పుడో షోళరాజు ప్రభుత్వంలో వచ్చారంట. వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఉన్నారు మనకి. ఆ ప్రతి జిల్లాలో కూడా ఏ జిల్లాలో ఉన్న వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అన్ని జిల్లాల్లో ఉన్నారండి. అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాజులు పరిపాలించేటప్పుడు ఆ రాజులు రామాయణ మహాభారతాలు కొన్ని చేపించేవాళ్ళు కథలు. ఆ తర్వాత రాజులు అంతరించిపోయినాక ఇక గ్రామస్తులు గ్రామంలో మునుసూబు కరణాలు ప్రెసిడెంటు ఇలాంటి వాళ్ళు పిలిపించి సంవత్సరానికి ఒకసారి తోలుబొమ్మలాట ఆడించేవాళ్ళు. ఆడిస్తే ఊరూరు ఎడ్ల బండ్లు కట్టుకొని ఒంటెద్దు బండ్లు కట్టుకొని మన వాళ్ళు ఊరు పోయి ఆ ఊరిలో ఒక నెల రోజులు 20 రోజులు ఉండి ప్రోగ్రాములు చేసి వాళ్ళు ఇచ్చిన సంభావన తీసుకొని ఇంకొక గ్రామం వెళ్ళేవాళ్ళు. ఇక రాను రాను ఈ సినిమాలు వచ్చినాక టీవీలు వచ్చినాక ఈ కథలు కొంచెం మరుగున పడ్డాయండి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా కొంత సమాచార శాఖ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రోగ్రాలు ఇస్తున్నారు. ఈ సాంస్కృతిక శాఖ ద్వారా ప్రోగ్రాములు ఇస్తారు. రేడియో కేంద్రంలో రికార్డ్ చేస్తాము. కొన్ని ప్రోగ్రాముల ద్వారా ఇక మనకి ఇట్లా కల్చరల్ ప్రోగ్రాములు ఎక్కడ జరిగేటప్పుడు పిలిపిస్తున్నారు. మరి మాకు ప్రతి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు అంతరించిపోతుంది కదా, అసలు ఏంది మీ జీవనం? రోజు ఇట్లా తోలుబొమ్మలాట ఆడిపించుకుంటూనే ఉండదు. నెలకు ఒక 10 ప్రోగ్రాములు కల్పిస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది. కానీ ఎప్పుడోసారి వస్తే మాకు ఇక జీవనం ఇక జరగదు కదా. అందువల్ల ప్రభుత్వం వారు మాకు ఎందుకు దయ ఉంచి మాకు ఏదైనా నెలకు 10 ప్రోగ్రాములు ఇస్తే మా జీవనం గడుస్తుందని మా విన్నపం. మీరు ఎన్ని కథలు చెప్పగలుగుతారు? రామాయణంలో ఒక 5-6 కథలు చెప్తామండి. మహాభారతంలో 4 ఘట్టాలు చెప్తాం. మీరు ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు చేయడం? అదే మేము చేయటం 30-40 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. అంతకుముందు మా నాన్నగారు చేస్తుంటే వారంట. ఆ తర్వాత వారు గతించినాక మేము చేస్తూనే ఉన్నాం. 40 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మీ కుటుంబం మొత్తం ఇందులోనే ఉన్నారు? మా కుటుంబం మొత్తం, నా కొడుకులు, మా బావగారు, ఈయన మా బాబాయ్ కొడుకు, ఆయన మా బావగారు, పోతే ఆయన మా అన్నగారు, ఇట్లా కుటుంబ సభ్యులు ఒక 10 మందిగా ఒక టీముగా ఉండి 10 మంది వెళ్తుంటామండి ప్రోగ్రామ్కి. అది వీళ్ళ కుటుంబంలో వీళ్ళే కాకుండా ఇంకా చిన్నపిల్లలు అంటే ఈ తరం వాళ్ళు కూడా తోలుబొమ్మలాట నేర్చుకోవాలి అని చెప్పి ఇక్కడ మనతో పాటు వీళ్ళ కుటుంబంలో ఒక యంగెస్ట్ గర్ల్ ఉన్నారు. మీరు కూడా నేర్చుకున్నారా తోలుబొమ్మలు? చదువుకుంటున్నాను నేను స్టడీయింగ్ చేస్తున్నాను. ఓకే. ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అయిపోయింది. ఓకే. ఎక్కడ? ఇక్కడ నరసరావుపేటలోనే. ఓకే. చదువుకుంటూ ఈ కళ నేర్చుకుంటున్నావా? అవును. మీకు ఇంట్రెస్టా ఈ కళ? అవును, చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే పాతకాలంలో అంటే ఈ జనరేషన్లో చాలా అంతరించిపోతుంది ఇది. అంతే, నేను ఈ జనరేషన్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరి దగ్గర నుంచి. ఎట్లుంటుంది మీ ఇంట్లో తోలుబొమ్మలు ఆడిపించే వాళ్ళు? మీరే సెలబ్రిటీస్ ఇప్పుడు ఈ రోజులలో. తెలంగాణలో తోలుబొమ్మలు ఆడిపించే వాళ్ళు అంటే సెలబ్రిటీసే. మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. రావణ బ్రహ్మ మారించిన మాయామృగ వేషంతో పర్ణశాలతో పంపించున్నాడు. ఆ పర్ణశాలకు వచ్చిన ఆ బంగారు లేడిని సీతామహాదేవి చూస్తున్నది. నానా శ్రీరామచంద్ర, ఆ సువర్ణ లేడి నాకు పట్టేవా మరి కోరగా శ్రీరామచంద్రుడు ధనుర్ధారి అయి ఆ లేడీ అంటే వెళ్ళిన్నాడు. సుగ్రీవుని అనుమతి చేత వారికి అవరోధులని బాణం చే సమరోపాయం చేస్తున్నాడు. సుగ్రీవుని రాజుగా చేసి ఉన్నాడు. వారి కుమారుడైన అంగదుని యువరాజుగా చేసి ఉన్నాడు. 72,000 అనుచరులను సమకూర్చుకొని వర్షాకాలంలో చేత 4 మాసం దాగి ఉన్నారు. ఈనాటి నిమిషంగా సుగ్రీవరాజు
నిన్ను నమ్మితి నన్ను బ్రోము రామచంద్ర. స్వామి రామచంద్ర 10,000 దండ ప్రమాణములు నా తప్పులు మన్నించి నన్ను సార్థురాలు చేయు స్వామి. అయ్యా సుగ్రీవరాజా, అన్నాడు ధర్మ, నీ అన్నగారు ఎవరైనా సంబంధించి ఏమన్నావు? సీతాదేవి చూస్తున్నావు కనుక సీతాదేవి ఎత్తుగా పంపించినావా లేదా? మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి తోలుబొమ్మలాట? నాకు 30 సంవత్సరాల కాడ నుంచి ప్రాక్టీస్ నాన్న. మా నాన్నగారు చనిపోయిన కాడ నుంచి నాకు ప్రాక్టీస్ అయింది. నేను నా బిడ్డలు కానీ నాకు 3 బిడ్డలు వేసుకొని కథలు ప్రారంభం చేసి మేము ఆడుతూనే ఉన్నాను. నా పేరు వనపర్తి బ్రహ్మానందం. నా పేరు వనపర్తి బ్రహ్మానందం. మా నాన్న చనిపోయినా కూడా నాటకాలు ఆడుతూనే ఉన్నా జాగ్రత్తగా. గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రారంభం చేశాం. ఇక ప్రభుత్వం కూడా చిన్నగా ఈ సినిమాలు వచ్చిన కాడ నుంచి కాస్త తగ్గినా కానీ ఇప్పుడు ప్రారంభం చేశారు. మళ్ళీ చేయమని చెప్పారు. ప్రాచీన కళ ఇది పోవటానికి వీల్లేదు. ఇది తోలుబొమ్మలాట కాబట్టి ప్రపంచంలో చాలా దూరంలో నుంచి వస్తున్నారు. కాబట్టి మీరు చేయవలసిన ధర్మాలు ఉన్నవి, ఆడాల్సిందేవి తప్పదు. సినిమాలు పోయినా సరే ఉన్నా సరే ఇంకా మీ ప్రాచీన కళ మీరు తప్పక కదా ఆడాల్సిందే అని ప్రాచీన కళ గవర్నమెంట్ మాకు అప్పచెప్పారు. మేము కూడా ప్రాచీన కళ ఆడుతూనే వచ్చాము. మీ జీవనాధారం ఇదే కదా, ఇప్పుడు తగ్గిపోయినాయి కదా, మరి ఎట్లా? తగ్గిపోయినా సినిమాలు వచ్చినప్పుడు తగ్గినవి. ఇప్పుడు సినిమాలు వచ్చినా ఇప్పుడు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు ప్రభుత్వం. మరి మీకు ప్రభుత్వం ఏమన్నా హెల్ప్ చేస్తుందా? చెప్తున్నారు. మాకు ఒక్కోసారి మద్దెళ్ళు హార్మోన్లు మాకు ప్రభుత్వం కూడా ఇస్తున్నారు. లోన్ ద్వారా కావాలి. విగ్రహాలు కూడా తయారు చేయిస్తున్నారు. మేక చర్మాలు ఇవి. ఈ మేక చర్మాల్లో మీరు హాయి బ్రతకవచ్చు అయ్యా. ఇవి పరివర్తన చేస్తూ జాగ్రత్తగా ప్రభుత్వం కూడా ఆదరణ తీసుకుంటారు అని చెప్తున్నారు కూడా వాళ్ళు. మీరు ఇప్పుడు ఆడించే తోలుబొమ్మలు మేక చర్మంతో తయారు చేసినాయి? మేక చర్మమే. మేక చర్మం అయితేనే పని ఉంటుంది. అది రెండో చర్మాలు పనికిరావు. ఒక్క మేక చర్మం అయితేనే హారుడు కానీ రాముడు కానీ లక్ష్మణుడు కానీ సీత కానీ ఎవరైనా సరే విగ్రహాలు మేమే తయారు చేస్తున్నాం. మేమే తయారు చేసుకుంటాం. మేమే రంగులు వేసుకుంటాం. ప్రాచీన కళ దానికి తోలుబొమ్మలాట మేమే ఆడుతుంటాం. ఈ రోజుల్లో తోలుబొమ్మలాట చూడాలంటే మనం ఏడుకోవాలి. చక్కగా మనం స్క్రీన్లు పెట్టుకొని చూస్తాం. కానీ ఆ రోజుల్లో తోలుబొమ్మలాట అద్భుతంగా ఉండేది. ఊరందరూ కూర్చొని హ్యాపీగా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక సంవత్సరానికి ఒక 5-6 ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషము. ఆటగాళ్ళు అన్ని తాళ్ళు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే ఉంటాయి. ఈ ఆటలు తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రాంతాల్లో పురుషులు స్త్రీలు కూడా ఆడుతున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రదర్శించడానికి వచ్చేసినటువంటి మన పరమేశ్వర గారికి స్వాగతం చేస్తున్నాను. వారి యొక్క బృందానికి